ఫ్రెండ్స్, ఇది OnePlus 12. చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ట్రినిటీ ఇంజన్ ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే OnePlus లాంచ్ ఈవెంట్లో కానీ వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళినా కానీ ఎక్కడ సోషల్ మీడియా పేజెస్కి వెళ్ళినా కానీ ఈ ట్రినిటీ ఇంజన్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. అదే ఎక్కువ కనిపిస్తూ ఉంది. అండ్ రివ్యూలో ఎక్కడ మాట్లాడలేదు. రివ్యూలో చాలా మంది అడిగారు. రివ్యూ వీడియో మీరు చూడొచ్చు. కంప్లీట్గా ఒక మీరు OnePlus 12 గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎలా ఉంది మొత్తం డీటెయిల్గా OnePlus 12 రివ్యూ చేశాను. 20 నిమిషాల దగ్గర మొత్తం ఉంటుంది. మొత్తం డీటెయిల్గా ఉంటుంది. అక్కడ నుంచి చెక్ చేయండి. వీడియోలో మనం కంప్లీట్గా ట్రినిటీ ఇంజన్ అంటే ఏంది, ఈ ఫోన్లో దానివల్ల ఉపయోగం ఏంది, వీటి గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఫోన్ కొన్నారు, ఒక 20,000 రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొన్నారు. ఈ ఫోన్ వచ్చేసరికి 60,000 రూపాయల పైన ఉంది ప్రైస్ అయితే. సో ఒకవేళ మీరు 2 ఫోన్స్ కొన్నారనుకోండి, సో ఎవరైతే 20,000 రూపాయలు ఫోన్ కొన్నారో సో వాళ్ళు 1 year వరకు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు పెద్దగా డిఫరెన్స్ ఏ ఉంటుంది. వాళ్ళు బాగానే అనిపిస్తూ ఉంటుంది. తర్వాత లాంగ్ రన్లో ఏమవుతుందంటే చిన్నగా ల్యాక్స్ అవ్వడం మొదలు పెడుతుంది. ల్యాగ్ అవ్వడం, మీరు ఏమైనా గేమ్ ఆడుతున్నా మీరు ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాక్స్ నోటీస్ చేస్తూ ఉంటారు. సో లాంగ్ రన్లో బ్యాటరీ డ్రైన్ అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ మీకు ట్రినిటీ ఇంజన్ ఆపుతుంది. సో మీరు లాంగ్ రన్లో ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు మీకు ఫోన్ మీరు ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ మీకు స్మూత్గా రన్ అవుతుంది. మీరు లాంగ్ రన్ ఒక 2-3 years మీరు ఫోన్ వాడినా కానీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే మీరు ఫోన్ బాక్స్లోంచి తీసి ఏదైతే ఎక్స్పీరియన్స్ మీరు పొందుతారో అదే ఎక్స్పీరియన్స్ లాంగ్ రన్లో కూడా ఉండేటట్లు చూస్తుంది ఈ ట్రినిటీ ఇంజన్. ఎలా చేస్తుంది దాని గురించి మనం తెలుసుకుందాం. దీనిలో మొత్తం 3 parts అయితే ఉంటాయి: CPU యూటిలైజేషన్, ర్యామ్ యూటిలైజేషన్, ROM యూటిలైజేషన్. ఫస్ట్ మనం CPU యూటిలైజేషన్ గురించి తెలుసుకుందాం. CPU యూటిలైజేషన్ అంటే అక్కడే ఉంది, CPU గురించి మనం మాట్లాడుతుంది. ఇప్పుడు CPU ఏదైనా ఫోన్లో అది బ్రెయిన్ లాంటిది. మనిషికి బ్రెయిన్ ఎట్లాగో మీ ఫోన్కి ఆ CPU అనేది బ్రెయిన్. ఏదైనా పని, ఏదైనా మా ఆలోచనలు కానీ టాస్క్లు కానీ అన్నీ మీకు CPU నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. మీరు ఏ పని చేసినా కానీ, ఏదైనా యాప్ ఓపెన్ చేసినా అవి రన్ అవ్వాలంటే CPUలోనే జరుగుతుంది అంతా. సో CPU మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తున్నారు, ఈ యాప్ ఎంత రిఫ్రెష్ రేట్లో రన్ అవుతుంది అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే, ఏదైనా గేమ్ ఓపెన్ చేస్తారు, ఆ గేమ్ ఫ్రేమ్ రేట్ ఎంత రిఫ్రెష్ రేట్ కావాలి, ఎంత పవర్ కావాలి దానికి, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అంతే పవర్ని ఆ గేమ్కి అలాట్ చేస్తుంది. అంతే పవర్ని యాప్కి ఎంత కావాలో అంత పవర్ని అలాట్ చేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీరు లాంగ్గా గేమ్ ఆడారు. ఒక గేమ్, నేను PUBG లాంటి గేమ్ ఒక 3 hours ఆడాను. ఈ ఫోన్లో 3 hours ఆడాను. వేరే ఫోన్లో అంటే ఈ ట్రినిటీ ఇంజన్ లేని ఫోన్లో ఒక 3 hours ఆడాను. 3 hours ఆడిన తర్వాత బ్యాటరీ చెక్ చేసుకుంటే మీకు దీనిలో ఒక 30 minutes ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే, ఇప్పుడు ట్రినిటీ ఇంజన్ లేని ఫోన్తో కంపేర్ చేస్తే 30 minutes బ్యాటరీని అయితే ఇది సేవ్ చేయగలదు. సో ఎలా చేసిద్దంటే సేమ్ ఇది కరెక్ట్గా యాప్కి ఎంత అయితే కావాలి పవర్ అంతే ఇస్తుంది. ఎక్కువ ప్రెజర్ పెట్టదు. సో ఎక్కువ బ్యాటరీని కూడా తీసుకోదనమాట. సో అందువల్ల మీకు లాంగ్ రన్లో మీరు ఒక 3 hours గేమ్ ఆడితే 30 minutes వరకు బ్యాటరీ సేవ్ అవుతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఫోన్ ఎక్కువ హీట్ అవ్వదు. ఏదైనా ఫోన్ తీసుకోండి, మీకు CPU హై పవర్లో హై క్లాక్ స్పీడ్లో రన్ అయింది అనుకోండి, అది ఖచ్చితంగా ఫోన్ హీట్ అవుతుంది. ఫోన్ హీట్ అయితే దాంతోపాటు బ్యాటరీ కూడా ఎక్కువ తీసుకుంటుంటుంది. బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉండవు మీకు, ఎందుకంటే ఎంత పవర్లో రన్ అవ్వాలి అంతే పవర్లో రన్ అవుతాయి కాబట్టి యాప్స్ కానీ గేమ్స్ కానీ. అందువల్ల మీకు ఓవర్గా హీట్ అవ్వడం ప్రాబ్లమ్స్ ఉండవు ఫోన్. అండ్ దాంతోపాటు బ్యాటరీని కూడా తక్కువ తీసుకుంటుంది. అందుకే బ్యాటరీ మీకు దీనిలో ఎక్కువ వస్తుంది ట్రినిటీ ఇంజన్ ఉన్న ఫోన్లో. నెక్స్ట్ ఇంకొకటి ర్యామ్ యూటిలైజేషన్. ర్యామ్ యూటిలైజేషన్ అంటే ఇక్కడ మీ పేరులోనే ఉంది, ర్యామ్ని ఆప్టిమైజేషన్ చేయడం. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాప్స్ ఓపెన్ చేస్తారు, మీరు కొన్ని యాప్స్ ఓపెన్ చేస్తుంటారు కదా, యాప్స్ మీకు ఎక్కువ యాప్స్ అనేది మెమరీలో ఉంచుకోగలదు, ఎక్కువ వాటిని రీలోడ్ చేయదు. సో మీరు రీలోడ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే, మళ్ళీ యాప్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ CPU పవర్ని తీసుకుంటుంది, బ్యాటరీ పవర్ తీసుకుంటుంది. సో ఓవరాల్గా మీకు ప్రాబ్లం అనమాట అది. సో యాప్స్ మీకు ఇది ఎక్కువ మెమరీలో ఉంచుకుంటుంది. సో నార్మల్గా ఈ ట్రినిటీ ఇంజన్ ఫోన్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక 6 apps మీకు 72 hours వరకు ఇది మెమరీలో ఉంచుకోగలదు. 6 apps కానీ గేమ్స్ కానీ ఓపెన్ చేసి పెట్టేయండి, అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మీరు యాప్ ఓపెన్ చేస్తే మీరు ఎక్కడైతే అది ఆపేస్తారో అక్కడి నుంచి ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ యాప్ మొత్తం రీస్టార్ట్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. దీనివల్ల మీకు CPUకి ఎక్కువ పని ఉండదు, బ్యాటరీ కూడా మీకు సేవ్ అవుతుంటుంది. సో ఇది మీకు ర్యామ్ వల్ల ఉపయోగం అయితే ఉంటుంది. ఇది ర్యామ్ యూటిలైజేషన్. అండ్ ఇంకొకటి మెయిన్, మీరు యాప్స్ యూస్ చేసేటప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, 2016లో చెప్పాను మీకు, ఈ మొబైల్ అయితే తప్పులు చేయకండి అని చెప్పేసి. యాప్స్ మీరు రోజు యూస్ చేసే యాప్స్ని ఎప్పుడు క్లోజ్ చేయకండి, మెమరీలో ఉంచుకోండి, అట్లనే ఉంచుకోండి. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో లాక్ సిస్టమ్ కూడా వచ్చింది. యాప్స్ మీకు ఏదైతే మీరు ఓపెన్ చేసి పెడతారో వాటిని లాక్ కూడా చేసుకోవచ్చు. క్లోజ్ ఆల్ కొట్టినా కానీ మెమరీలో ఉంటాయి. మీరు రోజు యూస్ చేసే యాప్స్ని అట్లా మెమరీలో ఉంచేసుకోండి. ఊరికే మీరు వాటిని క్లోజ్ చేయడం, మళ్ళీ వాటిని ఓపెన్ చేస్తే మళ్ళీ అది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. CPU, ర్యామ్ ఇవన్నీ మీకు మళ్ళీ వర్క్ అయితే మళ్ళీ మీకు ఆ బ్యాటరీని కన్జ్యూమ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇట్లాంటి ఏం వద్దనుకుంటే, మీరు ఎక్కువ లాంగ్ రన్లో మీకు ఫోన్ బాగా వాడుకోవాలనుకుంటే మాత్రం మీరు రోజు యూస్ చేసే యాప్ని ఊరికే క్లోజ్ చేయకండి. వాటిని ఓపెన్ చేసి అట్లనే పెట్టుకోండి. రీసెంట్ యాప్స్లో మీకు కావాల్సినప్పుడు రీసెంట్ యాప్స్కి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయండి, అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది యాప్. మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ అవ్వడం, రీలోడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ మూడోది ROM యూటిలైజేషన్. ఇది లాస్ట్ వన్ అనమాట. ROM అంటే మనకి స్టోరేజ్ని ఇది మీకు నార్మల్గా మీరు ఎక్కువ
ఫోన్ లాంగ్ రన్లో యూజ్ చేసేటప్పుడు యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ యాప్స్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, డూప్లికేట్స్ క్రియేట్ అవుతుంటాయి. ఇట్లాంటివన్నీ ఇది డూప్లికేట్ డిలీట్ చేయడం, ఫైల్స్ని కంప్రెస్ చేయడం, సో ఇట్లా మీకు స్టోరేజ్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం 256 GB స్టోరేజ్ మోడల్ తీసుకున్నారు అనుకోండి, లాంగ్ రన్లో ఒక 2-3 ఇయర్స్ మీరు ఫోన్ యూజ్ చేసినప్పుడు అది ఒక 20 GB వరకు స్టోరేజ్ని మీకు సేవ్ చేసి పెడుతుంది నార్మల్ ఫోన్తో కంపేర్ చేస్తే. ట్రినిటీ ఇంజిన్ ఉన్న ఫోన్ ఈ రామ్ యూటిలైజేషన్ వల్ల. ఇప్పుడు నేను చెప్పిన 3 ఉన్నాయి కదా, CPU, రామ్, ర్యామ్ యూటిలైజేషన్, వీటి వల్ల ఈ 3 కలిసి వర్క్ చేస్తాయి. ఈ 3 కలిసి వర్క్ చేయడం వల్ల మీకు లాంగ్ రన్లో కూడా ఫోన్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు ఎక్కువ మీకు ల్యాగ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ దాంతోపాటు బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కాలం అయితే వస్తుంది. సో ఇది వీళ్ళు చెప్తుంది ఈ ట్రినిటీ ఇంజన్ వల్ల ఉపయోగాలు అయితే. సో సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పా ఇప్పుడు నేను. దీంతోపాటు ఇంకో 3 కూడా హైలైట్ చేస్తున్నారు. హైపర్ బూస్ట్, హైపర్ రెండరింగ్, హైపర్ టచ్. ఈ మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది? హైపర్ బూస్ట్ అంటే మీకు అర్థమైపోతుంది, పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడం. మీకు వాడే గేమ్ బట్టి మీరు ఎంత పర్ఫార్మెన్స్ కావాలి దాన్ని బూస్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉంది ఇది, లాస్ట్ జనరేషన్లో కూడా చూసాను నేను దీన్ని. దాంతోపాటు హైపర్ రెండరింగ్ అంటే ఇది మీకు డిస్ప్లే క్వాలిటీని ఎన్హాన్స్ చేసి చూపించడం. మీకు 60 Hzలో మీరు గేమ్ ఆడుతున్నా కానీ 120 Hz ఎక్స్పీరియన్స్ మీకు విజువల్గా ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తుంటుంది. అండ్ ఇంకొకటి హైపర్ టచ్. ఈ హైపర్ టచ్ ఏంటంటే OnePlus ఒక హార్డ్వేర్ డెవలప్ చేసుకుంది, OnePlus డిస్ప్లే హార్డ్వేర్ ప్లస్ టచ్ అల్గారిథం. ఈ రెండు కలిసి మీకు టచ్ రెస్పాన్స్ బెటర్ ఉంటుంది. మీకు మిస్ టచెస్ అవ్వవు, టచ్ రెస్పాన్స్ బాగుంటుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కానీ మీరు ఎక్కడ మీకు టచ్ ల్యాగ్ అవ్వడం కానీ, రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడం కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు. టచ్ అవ్వగానే మీకు ఏదైతే టచ్ చేస్తున్నారో అదే మీకు ఓపెన్ అయ్యింది. మీరు ఫైర్ చేస్తే ఫైర్ అయ్యింది, స్కోప్ ఓపెన్ చేస్తే స్కోప్ ఓపెన్ అయ్యింది, అట్లా అనమాట. సో మిస్ టచెస్ అయితే ఉండవు, టచ్ మీకు చాలా స్మూత్ ఉంటుంది. ఈ 3 కూడా వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసుకుని ఇవి కూడా ట్రినిటీ ఇంజన్లో భాగంగా చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ కలిపి మీకు ఏదైతే నేను ఫస్ట్లో చెప్పానో మీ ఫోన్ ఎక్స్పీరియన్స్, మీకు లాంగ్ రన్లో మీరు ఎక్కువ కాలం ఫోన్ యూజ్ చేస్తున్నా కానీ స్మూత్ ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ మీకు ఫోన్ నుంచి మీరు పొందుతారు. అండ్ దాంతోపాటు బ్యాటరీ కూడా మీకు ఎక్కువ కాలం వస్తుంది. ఫోన్ బ్యాటరీ ఏదైతే ఉందో బ్యాటరీ లైఫ్ కూడా మీకు పెరుగుతుంది. సో ఈ ట్రినిటీ ఇంజన్ వల్ల అడ్వాంటేజెస్. ఒకవేళ మీరు OnePlus 12 కొనే ఉద్దేశం ఉంటే ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ మీకు వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం OnePlus ట్రినిటీ ఇంజన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో అయితే లైక్ చేయండి. దీని గురించి కంప్లీట్ రివ్యూ కావాలంటే ఇక్కడ మీకు కార్డ్స్లో కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.